అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏమన్నా ఇష్యూస్ చెప్తే అవన్నీ కూడా తెలుసుకొని ఫ్యూచర్లో సార్ట్అవుట్ చేసే దిశలో వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కువ శాతము ప్రీవియస్ గవర్నమెంట్లో పెన్షన్స్ తీసేశారు. అవన్నీ చాలా వరకు ఎక్కువ పెన్షన్స్దే కంప్లైంట్ ఉందన్నమాట నా వరకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. ప్రీవియస్ గవర్నమెంట్లో కొన్ని కండిషన్స్ అవి పెట్టి తీసేశారు కాబట్టి అది ఇన్ ద ప్రాసెస్లో ఉంది. ఫ్యూచర్లో ఎట్లా సార్ట్అవుట్ చేసాలా, ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అన్నమాట. ఖచ్చితంగా చంద్రబాబు గారు దృష్టి ఉంది దీని మీద. త్వరలో మరి కొత్త అప్లికేషన్స్ తీసుకొని అవి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాము. అలాగే ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి. ఎక్స్ మినిస్టరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన ఉండి చావు కోరుకుంటున్నాడు. చావు కోరుకునే మనిషి ఎవడన్నా ఉంటే వాళ్ళకి చావు వాళ్ళ ఇంటికే వస్తుంది. అది తెలుసుకోవాలి. ఎందుకంటే వయస్సు ఎవరన్నా మామూలుగా బ్లెస్సింగ్స్ ఎవరికి పోయినా 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలా, సుఖ సంతోషాలతో బాగుండాలా అని కోరుకుంటారు. కానీ 75 ఏళ్ళు వచ్చింది, 76 ఏళ్ళు వచ్చింది, ఇంకెన్నాళ్ళు ఉంటాడు ఎవడు అట్లా మాట్లాడు. అసలు వాళ్ళు మనుషుల పశువుల ఆ దేవునికే తెలియాలా నాకు తెలిసి. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా ఎవరు మాట్లాడరు. ఏ మనిషి అట్లా మాట్లాడే అసలు ఆలోచన కూడా రాదనమాట. మనకు ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండి నీట్గా సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలా, కానీ వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ స్టైలు ఇప్పటికీ మార్చుకోవడం లేదు. నేను మరీ చెప్తున్నా, వీళ్ళు ఇదే స్టైల్లో కొనసాగితే రేపు వచ్చే 29 ఎలక్షన్స్లో, ఇప్పుడు ఆల్రెడీ 11 వచ్చింది, ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. నెక్స్ట్ టైం ఇంకా బుద్ధి చెప్పి మేబీ ఆ ఒక్కటి లేపేసి ఒకటి ఇస్తారేమో తెలియదు. వాళ్ళ ఆలోచన మార్చుకోవాలా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంతమంది చెప్తుంటారు, వాళ్ళ ఓన్ సిస్టరే బయటికి వచ్చి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇంట్లోనే న్యాయం చేయలే, వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలకి న్యాయం చేయలే అని ఆయనకు చెప్తారు. అది సార్ట్అవుట్ చేయాలా, ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచన లేదు ఆయనకి. సో నేను చెప్పేది 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం ఏం చేస్తాడు, ఇంట్లోనే న్యాయం చేయనోడు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. బట్ ఓవరాల్ మేమైతే పోయి ప్రజలకి చెప్పేది, మేము ఏమేం చేశాము ఈ 1 ఇయర్లోని క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవడం, ఏమేమి అందినాయి, వాళ్ళ ఇంట్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇవన్నీ చేశామని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.